ఇంతకు నీ సందేహం ఏమిటి? ఏమీ లేదు, నిజం చెప్తే నీ మనసు బాధపడుతుంది. నువ్వు నిజం దాస్తేనే నేను చాలా బాధపడతాను. చెప్పు ప్లీజ్. సరే, మీ అన్నయ్య చేసేది బిజినెస్ కాదు, ఉత్త నాటకం. అదేమిటి? ప్రారంభోత్సవం కూడా చేశాడుగా? ఆహా, చేశాడు. ప్రారంభోత్సవానికి 25,000, ఆఫీస్ తెరవకముందే సెక్రటరీకి బోనస్సులు. నీ డబ్బు నగలు దోచి ఎవరికో పెడుతున్నాడు. ఇక నిన్ను ఆ దేవుడే రక్షించాలి. పార్ట్నర్ గా సంతకం పెట్టకముందే నీ డబ్బంతా తినేశాడు. సంతకం పెట్టావంటే నగలు అన్ని స్వాహ. నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు. నా డబ్బు నగలు నాకు ఇమ్మనమని ఇప్పుడే అడిగి పుచ్చుకుంటాను. గో హెడ్. ఏం గోపాలం, ఎలా ఉంది మా ప్రారంభోత్సవం? దివ్యంగా ఉంది. 10,000 ఖర్చు పెట్టారా? అదే, ఇదేం కూరగాయల బిజినెస్ అనుకున్నావా? హెయిర్ ఆయిల్ 25,000 ఖర్చు పెట్టా. సరకు తయారవ్వక ముందే ఇంత ఖర్చా? అదే మోడర్న్ బిజినెస్. సరకు మార్కెట్ లోకి రాకముందే జనంలో పేరు ఒలిగిపోవాలి. ఈ రోజుల్లో వ్యాపారానికి పబ్లిసిటీ ప్రాణం. సరుకు తయారీకి 1 లక్ష, ప్రకటనలకు 3 లక్షలు. ఏమిటో 6 అడుగుల దుకాణానికి 60 అడుగుల బోర్డులా ఉంది. ఇక నుంచి ప్రతి షాపు ముందు 60 గజాల క్యూలు ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ ఉండే డిమాండ్ ఇంక దేనికి ఉండదు. ఆర్డర్లు బుక్ చేయడానికే 6 మందికి ఉద్యోగాలు. బాగుంది, యజమానికి తగ్గ వంతగాళ్లే. బాబు, మనలో మాట, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా. చాలు, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళు. చిత్తం, మీ నాన్నగారు అన్ని నా మీద పెట్టి వెళ్ళారు. మన లక్ష్మీ నివాసం అమ్మితే గాని అప్పు తీరదు. ఎవళ్ళో హోటల్ వాళ్ళు కొనుక్కుంటామంటున్నారు. మంచిది, అమ్మ అవతల పారే, దరిద్రపు పంప. శని విరగడవుతుంది. ఎక్కడ విరగడైంది? ఈ దెయ్యం ఇక్కడ ఉండగా ఎలా విరగడవుతుంది? ఆమె ఎవరనుకున్నావు? తెలుస్తూనే ఉంది. ఈ కళ్ళు కప్పి కైంకర్యం చేసే కామిని పిశాచి. ఈ డెవిల్ నిన్ను సర్వనాశనం చేస్తుంది. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఆ అమ్మాయి ఏం చేసింది? ఇంకేం చెయ్యాలి? ఆ మెళ్ళో ఉన్న నెక్లెస్ ఎవరితో అడగండి. ఇచ్చి పంపించండి. పంపించాలా? నువ్వెవరవే చెప్పడానికి? పెడతాను. ఉండమన్నా ఉండను. నా 25,000 నగలుతో తీసుకు పెడతాను. ఇప్పుడు లేవు, వ్యాపారంలో పెట్టాను. ఎవరిని అడిగి పెట్టావు? నాతో చెప్పకుండా, నా సంతకం లేకుండా నా డబ్బు 1 పైసా కూడా ఖర్చు పెట్టడానికి నీకు హక్కు లేదు. వెంటనే ఇస్తే సరి, లేకపోతే ఇప్పుడు తెమ్మంటే ఎలా? 6 నెలలు పోయిన తర్వాత వడ్డీతో సహా పారేస్తాను. అదంతా పనికిరాదు. ఇప్పుడే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇచ్చేయండి బాబు. ఆడకూతురు ఉసురుమంటే 6 తరాలు అరిష్టమని మీ నాన్నగారు అనేవాడు. ఇచ్చేయండి. ఉంటే కదా ఇవ్వటానికి. బ్యాంకులో 75 రూపాయలే ఉంది. మొదలు పెట్టక ముందే 3 సున్నాలు అయిపోయినాయి. బాగానే ఉంది. ఇక సరుకు మార్కెట్కి వచ్చినట్టు. అది రావడం పోవడం ఎవరికి కావాలి? ముందు నా డబ్బు నాకు రావాలి. కల్పన, నువ్వు చెల్లెలువేనా? నీకు అన్నకంటే డబ్బే ప్రధానమా? అవును, నాకు డబ్బే ప్రధానం. పౌరుషం ఉంటే పారేస్తాను. నేనేం పౌరుషం లేనివాడినా? సెక్రటరీ, నువ్వు గోపాలం గారితో వెళ్ళి నా కారు, వ్యాను అన్ని అమ్మాయి. ఆ డబ్బు తీసుకుని సైతాన్ ముఖాన్ని కొట్టు. అలాగే, రండి గోపాలం గారు. వెల్డన్ కల్పన, వెల్డన్. థ్యాంక్ యూ. ఏమిటి గిరి, హోటల్లో దింపావు? రేపు ఏదైనా మంచి ఇల్లు చూడు. నిన్నెక్కడ దించాలో నాకు బాగా తెలుసు. తెల్లవారుసరికి నీకు అర్థమవుతుంది. గతాన్ని మర్చి అన్నీ మర్చిపోతాను, ఒక్కడు తప్ప. ఏమిటది? నీ నిజాయితీ. 3 ముళ్ళు పడేదాకా ముట్టుకోవద్దన్నానా? ఆ మాట కట్టుబడ్డావు. నీలో ఇంత నిగ్రహం ఉందని నమ్మలేకపోయాను. ఒక్కసారి నీ నమ్మకం పోగొట్టుకుంటే జీవితంలో అంతా పోగొట్టు. ఇదిగో నగలు, డబ్బు. జాగ్రత్త. నిన్ను ముట్టుకోగలిగినప్పుడే నీ డబ్బు కూడా ముట్టుకుంటా. తీసుకురా. వెళ్ళు. సార్, ఏమిటి? ఖానా పట్టే కావలిస్తే మళ్ళీ పిలుస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. అమ్మాయి కల్పన, కాఫీ రెడీ. థ్యాంక్ యూ.
ఎలా ఉంది కాఫీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏమిటి గిరి రాస్తున్నావు? ప్రేమలేఖ. ఎవరికి? ఇంకెవరికి? నీకే. చదువు విందా? పూర్తయ్యాక చదువుకుందు కానీ. సరేలే. కల్పన టాటా. కల్పన, నీ పట్ల నా ప్రేమ కూడా ఉత్త కల్పనే తప్ప మరేమీ కాదు. నేను నీ డబ్బునే కానీ నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు. నీ డబ్బు కోసమే ఇన్నాళ్ళు కాచుకుని ఉన్నాను. అది చేత చిక్కింది కనుక ఈ కపట నాటకంలోని చివరి ఘట్టంతో తెరదింపి నిష్క్రమిస్తున్నాను. నేను భార్యా బిడ్డలు కలవాడి, వాళ్ల పోషణకై ద్రోహం చేయక తప్పలేదు. నీవు నన్ను మన్నించాలి. నీతిగా నియమంగా సంచరించిన నిన్ను దేవుడు తప్పక రక్షిస్తాడు. ఇట్లా గిరి. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావరే పుత్రాః న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఇక నాకు మరణమే శరణం.
దౌర్జన్యం. ఎవరు నువ్వు? ఎవరా? అవును, సత్తు బొమ్మల చిత్రకారుడు. జీవ చైతన్యంతో నువ్వు కళకళలాడుతున్నప్పుడు నీ బొమ్మలు వేస్తానంటే చచ్చు బొమ్మలన్నా. నీ ముచ్చట తీర్చడానికే నీ చచ్చు బొమ్మలు కూడా వేశాను. అన్ని బొమ్మలు కళ్ళారా చూసి ఎలా చావదలుచుకున్నావో నిర్ణయించు. రైలు కింద పడి చస్తావా? ఇలా ఉంటుంది. ఏట్లో పడి చస్తావా? ఇలా ఉంటుంది. ఉరిబోసుకు చస్తావా? నాలుక కళ్ళు ఇలా బయటకు వస్తాయి. విషం దాగి చస్తే ఇలా ఉంటా. వంటికి నిప్పంటెచ్చుకు చస్తే ఇలా మాడిపోతుంది. నిండు జీవితం గడిపి పసుపు కుంకుమలతో తన భర్త చేతుల్లోనే కన్ను మూసిన ఇల్లాలు కలకలలాడుతూ ఇలా కలకాలం ఉంటుంది. ఇప్పుడు చెప్పు, ఏ విధంగా చావదలుచుకున్నావో చెప్పు. అది మరణం కాదు, అమరత్వం. దేవుడిచ్చిన ఆయుష్ని ఆనందమయంగా గడుపు. రా, పెడతారా?